క్రీడారంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీని క్రీడా హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో విజయనగరం విజీ స్టేడియంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మించామని, ఇక తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించామన్నారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడలోని ఐజీఎంఎస్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో మెడల్స్ సాధించినటువంటి 300 మందికి పైగా క్రీడాకారులకు టీచర్లుగా ఉద్యోగాలు వచ్చాయని, ఇది క్రీడాకారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని మంత్రి తెలిపారు. క్రీడా వ్యవస్థ మన రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే క్రీడల అభివృద్ధి కోసం కావలసిన మౌలిక వసతులు మరియు యువకులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఎన్నో ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 6 కోట్ల రూపాయలతో విజయనగరం విజీ స్టేడియాన్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్ది దాన్ని డిసెంబర్ 2024లో ప్రారంభించడం జరిగింది. అలాగే 5.7 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పూర్తి చేసి అది డిసెంబర్ 24 కల్లా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొత్త ప్రారంభోత్సవాల విషయానికి వస్తే ఖేలో ఇండియా పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారుగా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఆర్టిఫిషియల్ గ్లాస్ ఫుట్బాల్ ఫీల్డ్, టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.